హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏలియన్ డిక్షనరీ ప్రాబ్లం చూద్దాం. అయితే మనకు వచ్చేసి దెర్ ఈజ్ అ న్యూ ఏలియన్ లాంగ్వేజ్ దట్ యూజెస్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. హౌఎవర్ ద ఆర్డర్ అమాంగ్ ద లెటర్స్ ఈజ్ అన్నోన్ టు యూ. అయితే వాడు ఏమంటుండంటే ఏ టు జెడ్ అంటే హ్యూమన్ ఇంగ్లీష్ డిక్షనరీ యూజ్ చేస్తుంది ఏ టు జెడ్. అయితే ఆర్డర్ ఏ తర్వాత బి ఉంటుంది కదా, మనకు ఆ ఆర్డర్ మనకు తెలియదు అనమాట. ఇందులో ఇచ్చిన ఆర్డర్ ఒకటి. యు ఆర్ గివెన్ అ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వర్డ్స్. సో ఇక్కడ ఇచ్చిండు లిస్ట్ ఫ్రమ్ ఏలియన్ డిక్షనరీ వేర్ స్ట్రింగ్స్ ఇన్ వర్డ్స్ ఆర్ సార్టెడ్ లెక్సోగ్రాఫికల్లీ. అంటే ఇందులో సార్ట్ ఎట్లా చేసిండంటే ఏ తర్వాత బి ఉంది కదా, దీనిలో కూడా అట్లనే సార్ట్ చేసిండ్రు. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ తర్వాత ఈ వస్తుంది అనమాట ఏలియన్ డిక్షనరీలో. సో బై ద రూల్స్ ఆఫ్ న్యూ లాంగ్వేజ్ అంట. రిటర్న్ అ స్ట్రింగ్ ఆఫ్ యూనిక్ లెటర్స్ ఇన్ ద న్యూ ఏలియన్ లాంగ్వేజ్ సార్టెడ్ ఇన్ లెక్సోగ్రాఫికల్లీ. రిటర్న్ చేయమంటుండు వాడే యూనిక్ లెటర్స్ రిటర్న్ చేయమంటుండు ఇన్ ద న్యూ ఏలియన్ లాంగ్వేజ్ సార్టెడ్ ఇన్ లెక్సోగ్రాఫికల్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే ఏ ఆర్డర్లో అయితే ఈడ ఇంక్రీజ్ అయినాయో ఆ ఆర్డర్లో వాడు రిటర్న్ చేయమంటుండు. సో ఈడ చూసుకుంటే మనకు డబ్ల్యూ తర్వాత ఈడబ్ల్యూ తర్వాత ఈ వచ్చింది. సో ఈడబ్ల్యూ తర్వాత ఈ వచ్చింది. సో అట్లా ఆర్డర్ చేయమంటుండు. అయితే ఇఫ్ దెర్ ఈజ్ నో సొల్యూషన్ రిటర్న్ ఇది ఎంటీ. ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్ రిటర్న్ ఎనీ ఆఫ్ దెమ్ అంట. స్ట్రింగ్ ఎస్ ఈజ్ లెక్సోగ్రాఫికల్లీ స్మాలర్ దాన్ స్ట్రింగ్ టీ అంట. స్ట్రింగ్ ఎస్ అన్నది టీ కంటే స్మాలర్ దెన్ టీ అంట. ఇఫ్ ఎట్ ఫస్ట్ లెటర్ వేర్ దే డిఫర్ ద లెటర్ ఇన్ ఎస్ కమ్స్ బిఫోర్ ద లెటర్ ఇన్ టీ అంట. అయితే ఇక్కడ ఏమంటుండంటే డబ్ల్యూఆర్టీ ఉంది కదా, డబ్ల్యూఆర్ఎఫ్ అని ఉంది కదా. అయితే ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇగ్నోర్, ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇగ్నోర్. ఇది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది ముందు అన్నమాట డిక్షనరీలో. ఏ తర్వాత బి ఎట్లయితే నార్మల్ డిక్షనరీలో వస్తుందో ఇది టీ తర్వాత ఎఫ్ ఏలియన్ డిక్షనరీలో వస్తుంది. అయితే ఇఫ్ ద ఫస్ట్ min of S of L and T of L letters are same, then S is smaller if and only if S of length is if S of length is less than T of length అంటుండు. అయితే వాడు ఏమంటుండంటే ఇందులో ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, డబ్ల్యూఆర్ ఉంది, ఇంకొకటి డబ్ల్యూఆర్టీ ఉంది. అంటే ఈ డిక్షనరీలో ఇప్పుడు లేదు, ఈ డిక్షనరీలో లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్. అయితే ఈ క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఇది మ్యాచ్ అవుతున్నాయి. కానీ వాడేమంటుండంటే స్మాలర్ అన్నది ఎప్పుడైనా ముందు రావాలి. అంటే ఇది మ్యాచ్ అయినప్పుడు ఈడొకటి ఏం లేకుండా ఉండడం అన్నది ఫస్ట్ ఏం లేకుండా ఉండాలి. అంటే ఈడ ఎంటీ స్ట్రింగ్ ఉండే తర్వాతనే ఇది రావాలి. ఇది కనుక ముందు ఉందనుకో, అంటే డబ్ల్యూఆర్టీ తర్వాత డబ్ల్యూఆర్ ఉందనుకో, ఇది కరెక్ట్ కాదు అని అంటుండు. సో ఈ కేసులో కూడా రిటర్న్ ఎంటీ స్ట్రింగ్. అయితే
ఇది ఎట్లా చేస్తారంటే, ఇది వచ్చేసి డిఎఫ్ఎస్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అయితే మనకు ఇప్పుడు ఫస్ట్లీ డబ్ల్యూఆర్టీ డబ్ల్యూఆర్ఎఫ్ ఈఆర్ ఈటీటీఆర్ఎఫ్ టీటీ ఇచ్చేయండి. అయితే మనం దీన్ని ఎట్లా చేస్తామంటే టీఎఫ్ఎస్ యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఇందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకుంటాం అనమాట. అది నోట్స్ లాగా. అంటే మనకు తెలుసు అంటే డబ్ల్యూ తర్వాత ఏముండాలి, ఈ ఉంది అట్లా. సో డబ్ల్యూ తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది చెక్ చేసినామా, ఇది చెక్ చేసినాం. సో వీడి దాకా సేమ్ ఉంది, ఇది మ్యాచ్ కాలేదు కాబట్టి టీ తర్వాత ఎఫ్ ఉంటుందని మనకు తెలుసు. సో టీ తర్వాత ఎఫ్. దాని తర్వాత మనం దీనికి వెళ్తాం, ఇది చెక్ చేస్తుంటాం. సో ఇందులో ఫస్ట్ క్యారెక్టర్సే మ్యాచ్ కాలేదు. సో ఫస్ట్ క్యారెక్టర్స్ మ్యాచ్ కానందుకు మనకు తెలిసిపోయింది డబ్ల్యూ తర్వాత ఈ ఉంటుందని. ఎక్కడైతే మ్యాచ్ కాలేదో అక్కడ మనం నోట్స్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత ఈ మ్యాచ్ అయినాయి, ఆర్టీ మ్యాచ్ కాలేదు. సో ఈ రెండు మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఆర్ పక్కన టీ ఉండాలి. సో మనకి ఈడ ఆల్రెడీ టీ ఉంది కాబట్టి ఈడ ఆర్ పెట్టేస్తాం. ఇది కనెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత దీని నుంచి ఈడ ఆర్ ఉంది. సో ఈ క్యారెక్టర్కి వెళ్తే ఈ తర్వాత ఆర్ వచ్చింది. సో మనం ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. అయితే ఇది వచ్చి డిఎఫ్ఎస్లో చేయొచ్చు, టోపోలాజికల్ సార్ట్ వేలో. సో ఫస్ట్ మనం ఒక నోట్స్ అనే ఒక సెట్ని తీసుకొని సెట్ ఆఫ్ నోట్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని మనం తీసుకోవాలన్నమాట. సో దీనిలో డబ్ల్యూఈఆర్టీఎఫ్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యారెక్టర్స్, కానీ మనకు ఆర్డర్ తెలియదు ఫస్ట్. సో ఇవన్నిటిని మనం ఆర్డర్ తెలుసుకోవడానికి సైకిల్ డిడక్షన్ చేయాలన్నమాట. సో ఈ ఆర్డర్ తర్వాత ఇది వచ్చిందనుకో, అప్పుడు సైకిల్ డిడక్టెడ్. అట్లాంటప్పుడు కూడా రిటర్న్ ఎంటీ. సో మనం స్టేట్ ఒకటి పెట్టుకోవాలి, ఇంకా గ్రాఫ్ అన్నది మ్యాపింగ్ చేయాలన్నమాట. అడ్జసెంట్సీ లిస్ట్ మ్యాప్ చేయాలి. అంటే డబ్ల్యూకి నెక్స్ట్ది ఏముంది ఇక్కడ మ్యాప్ చేసినట్టు. సో ఓకే, ఇట్లా ఒక సెట్లో మనం పెట్టాలి. డబ్ల్యూ తర్వాత ఈ ఉంది, తర్వాత ఆర్ ఉంది, ఇట్లా లిస్ట్ పెట్టుకోవాలి. ఇంకా దీనికి కూడా కూడా ఇట్లా లిస్ట్ పెట్టుకోవాలి, ఆర్ ఉంది అని. ఇట్లా ప్రతిదానికి ఒక లిస్ట్ పెట్టుకుంటాం అనమాట. సో దీని తర్వాత ఏమున్నాయని. తర్వాత మనం ఏం చేస్తాం, ఇట్లా లిస్ట్ పెట్టుకొని దీనిలో మనం ప్రతి ఒక్క క్యారెక్టర్కి వెళ్ళి చెక్ చేస్తాం అనమాట. దీని తర్వాత ఏది వస్తుందని. తర్వాత లాస్ట్కి మనం రిజల్ట్లో రివర్స్లో సేవ్ చేస్తాం అనమాట. సో లాస్ట్కు మనకు వచ్చిన ఎలిమెంట్ని మనం ఇట్లా సేవ్ చేసుకుంటాం. లాస్ట్కి వచ్చిన ఎలిమెంట్ని ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. అట్లా అంటే లాస్ట్ నుంచి ఇక్కడ అపెండ్ చేస్తాం, లేకపోతే రివర్స్ చేస్తాం అనమాట. అన్నీ ఫస్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ పోయి రివర్స్ చేస్తాం. సో ఫస్ట్ అంటే డీప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇది యాడ్ అవుతుంది, దాని తర్వాత ఇది యాడ్ అవుతుంది, దాని తర్వాత ఇది యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అయ్యి దాని తర్వాత దీన్ని రివర్స్ చేసి రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కోడ్కి వస్తే ఇనిషియల్లీ మనకు వర్డ్స్ ఒక్కటి ఇస్తారు. మనం రిటర్న్ చేయాల్సింది ఆర్డర్ ఆఫ్ ద దోస్ డిక్షనరీ అనమాట, వర్డ్ క్యారెక్టర్స్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్లీ ఇనిషియల్లీ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి నోట్స్ లాగా అనుకొని దాన్ని ఒక సెట్లోకి తీసుకుంటాం. సో సెట్లకి ఈ వర్డ్స్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ తీసుకుంటాం. సో వర్డ్స్ డాట్ ఈచ్ వర్డ్లో లూప్ అయ్యి వర్డ్ డాట్ ఈచ్ క్యారెక్టర్ వచ్చేసి మనం నోట్స్కి పంపుతాం. సో నోట్స్లో యాడ్ చేస్తున్న క్యారెక్టర్. దాని తర్వాత మనకు కావాల్సింది గ్రాఫ్.
సో ఈ గ్రాఫ్ అన్నది అడ్జసెన్సీ లిస్ట్ ఉంటుంది గ్రాఫ్లో. సో గ్రాఫ్లో అడ్జసెన్సీ లిస్ట్ ఉంటుంది. హ్యాష్ లా కీ ఇంకా వాల్యూ వచ్చేసి, కీ వచ్చేసి మనకు క్యారెక్టర్ ఆర్ నోడ్ రెండు ఒకటే. ఇంకా వాల్యూ వచ్చేసి లిస్ట్ ఉంటుంది. సో నేను సెట్ లాగా తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్యారెక్టర్ దాకా వర్డ్ దాకా కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సో లెంత్ వచ్చేసి మనకు వర్డ్స్ డాట్ లెంత్. సో మనం లాస్ట్ వర్డ్ దాకా కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసి మనం అడ్జసెన్సీ లిస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ వర్డ్ ప్రీవియస్ వర్డ్ వచ్చేసి వర్డ్ 1, వర్డ్ 2 ఈక్వల్ టు వర్డ్స్ ఆఫ్ I, వర్డ్స్ ఆఫ్ I+1. తర్వాత ఇఫ్ వర్డ్ 1 dot length is greater than word 2 dot length. ఇంకా word 1 dot start with word 2 అంటే సపోజ్ మనకు సేమ్ మొత్తం మ్యాచ్ అయింది అనుకో, వర్డ్ 1 వర్డ్ 2, అప్పుడు వర్డ్ 1 లెంత్ ఎక్కువ ఉందంటే ఇది వరకు చెప్పినట్టు అది కరెక్ట్ ఆర్డర్ కాదు మనకు. సో మనం రిటర్న్ చేస్తాం అనమాట. రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. సపోజ్ నేను చెప్పినట్టు WRT ఇంకా WR ఇట్లా ఉందనుకో, ఇది కరెక్ట్ ఆర్డర్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తక్కువ క్యారెక్టర్స్ ఉన్నది ఫస్ట్ వస్తుంది అనమాట, ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నది తర్వాత వస్తుంది. సో ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నది తర్వాత రావాలి, లేకపోయిందనుకో రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ఫాల్స్ కాదు, రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. ఇంకా మనకు ఏం కావాలంటే వర్డ్ 1 ఇప్పుడు మనకు మినిమం లెంత్ తీసుకోవాలి. ఇందులో మినిమం లెంత్ వచ్చేసి ఈ రెండు వర్డ్స్లలో మినిమం లెంత్ తీసుకోవాలి. వర్డ్ 1 లెంత్ వర్డ్ 2 లెంత్ తీసుకోవాలి. మినిమం లెంత్ నుంచి మనం ఏం చేస్తామంటే లూప్ చేసుకుంటాం. 0 to మినిమం లెంత్ లూప్ చేసుకొని మనం క్యారెక్టర్ తీసుకుంటాం అనమాట. క్యారెక్టర్ ఇండెక్స్ వచ్చేసి వర్డ్ ఇఫ్ వర్డ్ 1 J డజంట్ మ్యాచ్ విత్ వర్డ్ 2 J, అప్పుడు మనం అడ్జసెన్సీ లిస్ట్కి పంపించేస్తాం అనమాట. సో అడ్జసెన్సీ లిస్ట్లో పంపించి గ్రాఫ్లో క్యారెక్టర్ వచ్చేసి మనకు వర్డ్ 1 J, దీనిలోకి మనం యాడ్ చేయాల్సింది అడ్జసెన్సీ లిస్ట్ వర్డ్ 2 ఆఫ్ J అవుతుంది. సో మ్యాచ్ కాలేదు కాబట్టి ఫస్ట్ అన్మ్యాచ్డ్ క్యారెక్టర్ వచ్చేసి మనం అడ్జసెన్సీ లిస్ట్లోకి యాడ్ చేసినాం. ఇంకా బ్రేక్ చేస్తాం, ఈ లూప్ని బ్రేక్ చేసి మళ్ళీ నెక్స్ట్ వర్డ్స్కి వెళ్తాం అనమాట. సో దీని తర్వాత మనము స్టేట్ ఒకటి తీసుకుంటాం. స్టేట్స్ మెయింటైన్ చేయడానికి డిఎఫ్ఎస్లో రిజల్ట్ ఒకటి తీసుకుంటాం. స్టేట్ వచ్చేసి మనకు హ్యాష్, రిజల్ట్ వచ్చి అరే. ఇప్పుడు డిఎఫ్ఎస్ క్రియేట్ చేస్తున్నాం. సో డిఎఫ్ఎస్ ఈక్వల్ టు లాంబ్డా డు క్యారెక్టర్ పంపుతాం. మనం క్యారెక్టర్ డిఎఫ్ఎస్ పారామ్స్కి పంపుతున్నాం. సో రిటర్న్ ఈ స్టేట్లలో మనము ఫస్ట్
స్టేట్లలో మనకు 1 వచ్చేసి విజిటింగ్ ద సేమ్ నోడ్, 2 వచ్చేసి డన్, నోడ్ డన్ అయిపోయింది. సో మనం ఆ నోడ్ని యాడ్ చేసుకోవచ్చు రిజల్ట్కి. ఇంకంతే. ఇది మళ్ళీ విజిటింగ్ వచ్చినామంటే మనకు సైకిల్ వచ్చినట్టు. సో మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. సో రిటర్న్ ఫాల్స్ ఇఫ్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు 1, రిటర్న్ ట్రూ ఇఫ్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు 2. అంటే మనం ఆల్రెడీ విజిట్ చేసిన క్యారెక్టర్ అయితే 2 రిటర్న్ చేసేస్తాం. ఇంకా ఇప్పుడు ఏం చేస్తామంటే విజిటింగ్ వచ్చేసి స్టేట్ వచ్చేసి మనం విజిటింగ్ పెడతాం ఫస్ట్ ఇనిషియల్లీ. సో విజిటింగ్ పెడతాం, లాస్ట్కి విజిటెడ్ పెడతాం, లాస్ట్ అయిపోతున్నప్పుడు విజిటెడ్. దాని తర్వాత ట్రూ అని రిటర్న్ చేస్తాం, ఎందుకంటే మనం గ్రాఫ్ లోపలికి వెళ్ళి ప్రతి నైబర్ని చెక్ చేసుకుంటాం. సో గ్రాఫ్ క్యారెక్టర్ డాట్ ఈచ్ నైబర్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ డిఎఫ్ఎస్ కాల్ క్యారెక్టర్ వచ్చేసి నైబర్ ఈక్వల్ టు ఫాల్స్. ఫాల్స్ అయితే ఫాల్స్, లేకపోయిందనుకో. ఇప్పుడు ఇది పంపిన తర్వాత రిజల్ట్లకి ఈ క్యారెక్టర్ పంపుకుంటాం. సో రిజల్ట్లకి క్యారెక్టర్ పంపిస్తాం. ఇప్పుడు మనం ప్రతి నోడ్కి వెళ్ళి చెక్ చేస్తాం. సో ప్రతి నోడ్ అంటే నోడ్స్ డాట్ ఈచ్ డూ క్యారెక్టర్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చేసి మనం డిఎఫ్ఎస్లో లూప్ చేసుకుంటాం. డిఎఫ్ఎస్ డాట్ కాల్ క్యారెక్టర్. ఇప్పుడు రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్ ఇఫ్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయిందనుకో రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. ట్రూ అయిందనుకో అన్ని ట్రూ అయిన తర్వాత రిజల్ట్ రిటర్న్ చేస్తాం. రిజల్ట్ రివర్స్ ఆర్డర్లో రావాలి మనకు. సో రివర్స్ ఇంకా జాయిన్ అని కొడితే స్ట్రింగ్లో రిటర్న్ చేస్తుంది. ఎండ దొబ్బింది. నోట్స్లకి మనము క్యారెక్టర్స్ పంపలేదు. సో నోట్స్లకి పంపినాం, సారీ క్యారెక్టర్స్ పంపినాం. అడ్జసెన్సీ లిస్ట్ సరిగ్గా కాలేదా చూద్దాం ఒక నిమిషం. అడ్జసెన్సీ లిస్ట్ క్రియేట్ అయిందా లేదా అని. గ్రాఫ్ రిటర్న్ చేస్తా ఒకసారి. గ్రాఫ్ రిటర్న్ చేస్తా. మనకు రిటర్న్ ఎంటీ ఈ నుంచి వస్తుందా అయింది చూద్దాం ఒక నిమిషం. ఈ నుంచి వస్తుంది. ఈడ మనం ఏదో తప్పు చేసినాం, సారీ. ఇక్కడ W1 స్టార్ట్స్ విత్ W2 అని పెట్టాలి. ఇప్పుడు మన కరెక్ట్ అన్నమాట. సో ఇది చెక్ కూడా చేసుకోవచ్చు మనం. ఇట్లా పెట్టినామంటే మనకు ఎర్రర్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది, అంతే.